ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేదని అందుకే ఈ జిల్లాకు యూనివర్సిటీ ఇవ్వాలని తాను నిర్ణయించుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలోని కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లిని కోరారు. ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్ట్ను తీసుకొస్తామన్నారు. ఇందుకోసం 10 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యూనివర్సిటీ లేదని అందుకే ఈ జిల్లాకు యూనివర్సిటీ ఇవ్వాలని తాను నిర్ణయించుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలోనే కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లిని కోరారు. ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్టును తీసుకొస్తామన్నారు. ఇందుకోసం 10 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి బాసర మందిరం కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఈ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది. వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు. అదేవిధంగా ఎర్ర బస్సే కష్టం. ఆదిలాబాదు గూడాలలో ఇక్కడుండే పటేళ్లు చాలా మంది వచ్చి నన్ను కలుస్తుంటారు. సార్ మాకు పోవడానికి దారి లేదు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రావడం లేదని. అందుకే ఈనాడు ఆదిలాబాదు ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మిత్రులు పాయల శంకర్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశాన్ని నగేష్ గారు అదేవిధంగా ఎడమ బొజ్జు గారు నా దృష్టికి తెచ్చారు. అందుకే ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్ లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. కానీ ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి బాసర మందిరం కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ